నమస్కారం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, మన నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడి నుంచి మన ఊర్వశి సెంటర్ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఈ 4-5 డివిజన్లు కవర్ చేసినట్టు ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఎంతమంది జనం, ప్రజలు మరి ఈ జన సందర్భం చూస్తే నాకు నిజంగా కూడా మనది విజయోత్సవ ర్యాలీ అని చెప్తా ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆయన పాలించింది 3 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయింది. మరి అందరికీ కూడా తెలుసు, కరోనా మహమ్మారిలో 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కూడా విలువలో ఉన్న పరిస్థితుల్లో కూడా మరి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారో మనం చూసాం. అలాగే ఆయన ఏదైతే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడో, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలు మరి మనందరికీ తెలుసు. మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరిని భారతదేశంలో అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇవాళ నిజంగా మరి 2 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి వెలువడిన కరోనాతో ప్రపంచంతో కూడా 2,60,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ కుటుంబాల్లో మరి నేను సంతోషం చూడాలని పేదలకు పంపించినటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఈ రాష్ట్రంలో సంక్షేమం తప్ప ఏమీ లేదు, అప్పులు పాలవుతున్న రాష్ట్రం అని చెప్పి. వాళ్ళందరికీ కూడా మనందరం చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు నేను చాలా అభివృద్ధి చేశానని చెప్పి ఆయన 5 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టింది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి 10,000 కోట్లు మాత్రమే. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేవలం ప్రజల వద్దక పాలనలో భాగంగా సచివాలయాలు నిర్మించడంలో కానీ, ఆర్బీకే నిర్మించడంలో కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంటి వద్ద తీసుకెళ్లాలని చెప్పి ప్రతి 2,000 మందికి ఒక హెల్త్ క్లినిక్ చిన్నపాటి హాస్పిటల్లో పెట్టి దాంట్లో దాదాపు 150 రకాలైనటువంటి మందులు, ప్రతి సేవ కూడా అక్కడ ఆరోగ్య సేవ అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం, ఈ దేశంలో రాష్ట్రానికి ఒక సచివాలయం ఉంటుంది, కానీ ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు పెట్టి మరి ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ మండల ఆఫీస్కి వెళ్లే పనో, నియోజకవర్గ ఆఫీస్కి వెళ్లే పనో, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లే పనో, సెక్రటరీకి వెళ్లే పని లేకుండా మరి ప్రతి వ్యక్తికి సేవలు అందించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైద్య రంగంలో 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. విద్యారంగంలో పిల్లల చదువు దగ్గర నుంచి పెద్ద వాళ్ళ డిగ్రీలు పూర్తయ్యే వరకు దాదాపు కొన్ని వేల కోట్ల 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఎంత ఎందుకు చెప్తున్నానంటే, నేను సంపద సృష్టిస్తాను, నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు ఖర్చు పెడితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అభివృద్ధి కింద దాదాపు 1,00,000 కోట్ల పైన, అంటే మీకంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మనం తిప్పికొట్ట చేసిన విమర్శలు ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు ఎక్కువ ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసి పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో 11% పేదలకు ఈ రాష్ట్రంలో ఉంటే
దాన్ని 4% దింపి 4% దింపినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 7% పేదరికాన్ని తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది మనం చెప్పింది కాదు, నీతి ఆయోగ్ చెప్తున్నటువంటి లెక్కలు ఇవన్నీ కూడా. నీతి ఆయోగ్ అంటే ఈ దేశంలోనే మరి ఒక అత్యున్నతమైనటువంటి ఎకనామిక్ బాడీ. వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 7% పేదరికం తగ్గింది, 4% పేదరికం ఉందని చెప్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి వ్యక్తికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరి ఆ రోజు 1,64,000 ఉంటే 2,14,000 చేసినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆ రోజు వ్యక్తిగతంగా స్థూల ఆదాయం, ఒక్కొక్క వ్యక్తికి స్థూల ఆదాయం 40,000 రూపాయలు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికాన్ని 7% తగ్గించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అందరూ కూడా ఒప్పుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇప్పుడు గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నో తెలుగుదేశం పార్టీకి, తెలుగు మీడియాకి. మరి ఆ రోజు సచివాలయ వ్యవస్థ వృధా ఉన్నారు. అట్లాగే వాలంటీర్లు ఎందుకు పనికిరారు, దుర్మార్గులు అని చెప్పి ఆ రోజు చెప్పిన పరిస్థితిలో ఇవాళ వృద్ధుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ సచివాలయ వ్యవస్థగా 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ ద్వారా పెన్షన్ ఇప్పించుకోవడం వాళ్ళే చెప్తారంటే 1,40,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 2,60,000 మంది వాలంటీర్లు అంటే 4 లక్షలు, దాదాపు 4 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, అలాగే ప్రైవేట్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కాలంలో ఆయన మొత్తం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో 38,000 మాత్రమే. అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు కంటే 15 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అభివృద్ధి సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా 10 రెట్లు ఎక్కువ చేసి చూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల చదువు కోసం వైద్యం, విద్య, అట్లాగే ప్రతి పేదవాడు కాలంలో ఆనందం అనే ఒక సంకల్పంతో పనిచేసి ఆ లక్ష్యం సాధించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇంతకుముందు మరి పశ్చిమ నియోజకవర్గంలో ఆయన పోటీ చేశాడు. అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలకు అండగా ఉంది. అట్లాగే అక్కడ పార్టీ కేడర్ కూడా అందరికంటే ఎక్కువ పదవులు ఇప్పించి వాళ్ళని జాతగా చూస్తున్నటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. కానీ ఇవాళ అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ అకామిడేట్ చేయాలని వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపితే ఇప్పుడు దాదాపు 90 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఆయన ఈ 90 రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి పార్టీ కేడర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకమైన ఉత్సాహం నింపారో మనం చూస్తున్నాం. ఇటువంటి సమర్థుడైనటువంటి మన మాజీ మంత్రి గారు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మరి ఈరోజు మన అభ్యర్థి ఇక్కడ ఆయన్ని మనం గెలిపించుకుంటే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మరి అన్ని రకాల అభివృద్ధి కాదు, సంక్షేమమే కాదు, మన పార్టీ కేడర్ కానీ ఇక్కడ ప్రజలు కానీ అండగా ఉండాలని మనందరికీ తెలుసు. అట్లాగే ఇక్కడ ఆయన మేడు పోటీ చేసే ప్రత్యర్థి ఒక ఆయన ఉన్నాడు, పచ్చి తాగుబోతు. ఇవాళ ప్రచారాన్ని కూడా తాగి వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, మనం అనుకుంటాం కాదు. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు ఈ తాగుబోతాడు ప్రచారాన్ని కూడా తాగి వస్తున్నాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడు బ్లాక్ మెయిల్, వీడు ఒక భూ కబ్జాదారు, స్వతంత్ర సమయంలో భూములే కబ్జా చేసినటువంటి వ్యక్తి. అట్లాగే ఇతను చేసేదంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు. అట్లాగే అనేక మంది మహిళలకి జీవితాన్ని మరి నాశనం చేసినటువంటి వ్యక్తి ఇతని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు. అటువంటి కీచులుండి ఇవాళ తల్లిదండ్రులు కట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి? అది మన వెల్లంపల్లికి అర్థమే సాధ్యం అవునా కదా? ఇవాళ ఇక్కడ మరి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మల్లాది విష్ణు గారు అందరూ కూడా అక్కడ నాయకులు అందరూ కూడా మరి ఇక్కడ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కీచకుడు ఉన్నాడో అభ్యర్థి, ఆ కీచకుడిని మరి పరిశీలించినటువంటి పరిస్థితిలో బుద్ధి చెప్తారు. 25,000 నుంచి 30,000తో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ విజయం సాధించిన ఖాయం. దాంట్లో ఎటువంటి బాధ లేదు, నాకేం లేదు. ఇవాళ సర్వేలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? నిన్న పాతాల సర్వే వచ్చింది, విజయవాడ సిటీలో 3 సీట్లు కూడా వైఎస్ఆర్ సిపి
ఏదో తెలుగు వాళ్ళు చేసిన సర్వేలో డూప్లికేట్ సర్వే కాదు, మాత్రం అంటే పెద్ద ప్రతి ఒక్క సర్వే కూడా టెరిబుల్ సర్వే అది. విజయవాడ సిటీలో 3 సీట్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అవుతాయని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. దాంట్లో అత్యధిక మెజార్టీ మన సెంట్రల్ నియోజకవర్గం గెలవబోతా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది కాదు మనం ఈ నెల రోజులు 11 తారీఖు ఎలక్షన్ కంటే దాదాపు 35 రోజులు ఎంత ఉంది. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు చాలా కుట్రలు అంటాడు. ఇవాళ వాలంటీర్ మీద ఎట్లా కుట్రలు పడినాడు, వృద్ధుల మీద ఎట్లా కుట్రలు పని పెన్షన్ ఆపించేశాడు, మన పార్టీ మీద ఎట్లా కుట్రలు పొందుతున్నాడో ఇక్కడ అక్కడి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటువంటి చేస్తే మనం జాగ్రత్తగా ఉండి ఈ 35 రోజులు కూడా మనం అప్రమత్తంగా ఉండి మన అభ్యర్థిని గెలిపించిన వరకు కూడా మనం కష్టపడాలని ప్రజల్లోకి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కూడా 10 రెట్లు ఎక్కువ చేశారు చంద్రబాబు కంటే మన నాయకుడు. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మన ఎలక్షన్ లో భారీ మెజార్టీతో మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 90 రోజుల నుంచి మనందరం కూడా ప్రతి టీవీని కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీ నాయకులందరూ కోరిక మేరకు ఇక్కడి నుంచి ర్యాలీగా ఒక 4-5 డివిజన్ల గౌరవ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రస్తుత ఎంపీ గారు, రేపు కాబోయే ఎంపీ గారు కేశవనాని గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బాలగోవింద్ గారికి, డిప్యూటీ మేయర్ గారు సంజయ్ గారికి, స్థానిక కార్పొరేటర్స్ కి, ముఖ్యంగా పార్టీ నాయకులకి అందరికీ కూడా నా రూప నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత బలంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు చేయలేని కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం మనం చేయగలిగాం. 2019 ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని మేనిఫెస్టోను అమలు చేయడం కానివ్వండి, అదేవిధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, విజయవాడ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 150 కోట్లు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియపరుచుకున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు నిధులిస్తే వాటిని కూడా అమరావతికి మార్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అందరూ గుర్తుపెట్టుకోవాలా. విజయవాడ నగరానికి అభివృద్ధికి 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా విజయవాడ నగరాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి మరొక్కసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరికీ ఇక్కడ తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఒక్క రోజు ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంతమంది జన సముద్రం కనబడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గతంలో మన ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీకి గాను 6 అసెంబ్లీకి గెలిచాం. ఆ రోజు దాదాపుగా మనకి కేశవనాని గారు 6 ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీగా ఆయన గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఎందుకంటే గతంలో ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు 7 నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా రైతులకు అండగా ఉండడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చేశారు. కాబట్టి వ్యక్తిగతంగా కేశవనాని గారు గెలిచారని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అయినా కానీ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబుకి లాయర్గా ఉన్నా కానీ కుటుంబంలో సమస్యలు పెట్టి వారిని కూడా బయటికి పంపించే విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనని మళ్లీ పొరపాటు కూడా రాజకీయ చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజు ప్రతిరోజు కూడా నేను మీరు మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు మనకి ఎంపీ గారు వచ్చారు కాబట్టి వారిని ఈ యొక్క సభను చూసి మాట్లాడుతున్నా